అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి అయితే ఇది రూబీ బ్లౌజ్ అండి. మన రూబీ బ్లౌజ్ అయితే మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిందండి. కాకపోతే మీకు గల్లపట్టి అనేది అంటే మనం ఎమ్మింగ్ చేసుకుంటాం కదా, పైపింగ్ అనేది వేయకుండా ఎలా అనేది చిన్న చిన్న టిప్స్ తోటి అయితే చెప్తానండి. నేను 1.5 ఇంచులు ఉండేలా క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసేసుకొని చూడండి ఈ విధంగా అన్ని జాయింటింగ్ చేసేసుకున్నాను. స్టార్టింగ్ మనం కాజాపట్టి దగ్గర పెట్టుకునేటప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసుకున్నా సరే, స్ట్రైట్గా క్లాత్ పెట్టుకున్నా సరేనండి. ఎలా కుట్టుకున్నా ఏం పర్లేదు. మనం కుట్టుకునేటప్పుడే పాదం అంచు ఉంటుంది కదా, మీరు ఖర్చు అనేది ఎంత వదిలేస్తున్నారు చూసుకొని నీట్గా అదే లెవెల్లో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా నీట్గా కుట్టుకునేటప్పుడు మనకు భుజం దగ్గర జాయింటింగ్ వస్తుంది కదా, ఆ భుజం యొక్క జాయింటింగ్ అనేది ఎప్పుడు మనకు బ్యాక్ నెక్ వైపు ఉండేలాగానే చూసుకోండి. మనకు బ్యాక్ నెక్ వైపు ఉంటే ఏంటంటే ఫ్రంట్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం ఫ్రంట్కి వేసామనుకోండి, అప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ ఎత్తుగా కనిపిస్తుంది, నీట్నెస్ అయితే ఉండదండి. ఈ ఒక్క టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. షోల్డర్ దగ్గర ఎప్పుడు మనం షోల్డర్ జాయింటింగ్ ఎప్పుడు బ్యాక్ నెక్ వైపే ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోండి. నేను ఇప్పటికి కూడా ఈ గలపట్టీలు అనేటివి రెండో ఏమో వీడియోస్ చేశానండి. చూడండి ఈ విధంగా ఇక్కడ కూడా మనం ఇంకోటి భుజం దగ్గర కూడా అదే విధంగా బ్యాక్ నెక్ వైపు ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి గలపట్టి అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అలా నీట్గా మొత్తం మనకి ఎంత అయితే ఉంటుందో నెక్ అది మొత్తం ఈ విధంగా నీట్గా క్లాత్ క్రాస్ పీసెస్ కట్ చేసేసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోండి. మిడిల్లో చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా నీట్గా చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇలా అన్నీ కొంచెం రౌండ్స్ తిరిగే దగ్గర కొద్దిగా ఎక్కువ కటింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. అది పైపింగ్ వేసేటప్పుడైనా సరే, మనం నార్మల్గా గలపట్టి వేసుకున్నప్పుడైనా సరే ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకొని మనకు ఎంత అయితే ఎమ్మింగ్ చేయాలి అనుకుంటున్నామో చూసుకోండి. కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే కొంచెం వెడల్పుగా ఫోల్డ్ చేసుకోండి. చిన్నదిగా కావాలి అనుకున్నప్పుడు చిన్నదిగా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కొంచెం కుట్టు అయితే మీరు చిన్న కుట్టు కూడా అవసరం లేదండి, కొంచెం పెద్ద కుట్టు పెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఈ ఖర్చు ఏదైతే ఉందో అది మనం ఇలా క్లాత్ మధ్యలో ఉండేలా చూసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకు ఎమ్మింగ్ అనేది చేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా కూర్చుంటుందండి. అంటే టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది. అదే ఇప్పుడు ఈ విధంగా కనుక మనం క్లాత్ని కిందికి పెట్టి గల్లపట్టిని ఫోల్డ్ చేసామనుకున్నప్పుడు మనకు కొంచెం క్లాత్ దళసరిదిగా ఉండదు, సన్నగా ఉండి ఎమ్మింగ్ అనేది నీట్గా రాదండి. ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని మనం లైనింగ్ బ్లౌజ్కైనా సరే, గలపట్టి వేసేటప్పుడు రూబీ బ్లౌజ్కైనా సరే ఈ విధంగానే నీట్ ఫినిషింగ్ తోటి అయితే గలపట్టీలు అయితే వేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా మనకి ఎంత ఉంటే అంత పొడుగు వరకు మన ఖర్చు అనేది మనం వేసుకున్న గలపట్టికి మధ్యలోనే ఆ క్లాత్ మధ్యలో పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఈ విధంగా చూడండి ఇలా మొత్తం నీట్గా స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం కుట్టుకునేటప్పుడు కూడా హ్యాండ్స్ తోటే మూవ్ చేసుకోవాలండి, గల్లలు అనేటివి సాగకుండా ఉంటుంది. ఇలా మొత్తం అయితే గలపట్టి స్టిచ్ వేసేసుకోండి నీట్గా. చూసారా ఈ విధంగా మొత్తం అయితే ఖర్చు అయితే మరీ చెప్తున్నానండి. మన గల్లపట్టికి మధ్యలోనే పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే ఎమ్మింగ్ చేసుకునేటప్పటికి సూపర్గా వస్తుందండి ఫినిషింగ్ అయితే. ఇలా మొత్తం అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా మీకే అర్థమైపోతుంది. లాస్ట్ కూడా అదేవిధంగా ఇలా క్లాత్ని అయితే రివర్స్ తీసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా వదిలేసుకున్నా పర్లేదని చెప్పాను కదా, ఇలా నీట్గా స్టిచ్ వేసుకోండి. మెయిన్ వచ్చేసి ఇప్పుడు మనం గల్లపట్టి వేసుకున్న తర్వాత క్లాత్ అనేది కట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం తొందరపడకూడదండి. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు మనం మెయిన్ క్లాత్ అయితే కట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొంచెం స్లోగా, ఎంత హడావిడి ఉన్నా సరే ఇలా గలపట్టి వేసుకునేటప్పుడు కటింగ్ అయితే స్లోగా చేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా, అది కూడా కత్తెరకు మిడిల్లో పెట్టి చేయొద్దు, కొంచెం స్టార్టింగ్లోనే చేసుకుంటే మనకు పొడవు తక్కువగా వచ్చేస్తుంది కాబట్టి నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని ఎమ్మింగ్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మనకి ఎంత అయితే ఉందో అంతవరకు అయితే గలపట్టి అయితే కట్ చేయండి. ఇలా మొత్తం కట్ చేసేసుకోండి నీట్గా. నాకు వచ్చేసి అయితే ఒకసారి అనుభవం అయిందండి. నేను ఇలానే కట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ అంటే కుట్టే కొద్ది రోజులు అయింది, అప్పటికే నాకు ఇలా కట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే కింద అయితే కటింగ్ అయితే అయిపోయిందండి చిన్నగా. అది వచ్చేసి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు, అది ఎక్కడ కట్ అయింది, నేను ఎలా సెట్ చేశానో ఇప్పుడు చెప్తాను చూడండి. మన కాజా వైపు ఉంటుంది కదా, చూసారా ఇక్కడ మన కాజా పట్టి ఏదైతే వేసామో లెఫ్ట్ సైడ్ నెక్కు, ఫ్రంట్ నెక్కు అక్కడ చూడండి నేను మార్కింగ్ చేశాను. ఒక్క లైన్ మందమే కట్ అయిపోయిందండి నాకు.
అలా కట్ అయినప్పుడు ఏం చేశానంటే నేను ఆ గల్లపట్ట అనేది ఇప్పాను. అది ఫ్రంట్ నెక్ కాబట్టి మనకు అంత డీప్ అయితే లేదండి, కొంచెం తక్కువగానే ఉండే. అది ఇప్పి మళ్ళీ ఆ కట్ చేసిన పీస్ని అయితే నేను నీట్గా మళ్ళీ ఆ నెక్ కట్ చేసుకొని మళ్ళీ జాయింటింగ్ చేశాను గల్లపట్టి అనేది. అదే మనకు ఒకవేళ బ్యాక్ కట్ అయింది అనుకోండి, ఇంకేం చేయలేము మనమైతే, అప్పుడు నెక్ డీప్ అయితే ఎక్కువ అయిపోతుంది. అందుకే కొంచెం గల్లపట్టి కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోండి. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ తోటి అయితే వచ్చేసిందో. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకొని ఎమ్మింగ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, నీట్గా కూడా వచ్చేస్తుంది ఎమ్మింగ్ అయితే. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.